మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చూడండి, దేవుడి మాట ఎప్పుడు కూడా నీ పాత జీవితంని ఆయన ఎప్పుడు కూడా హీ విల్ నెవర్ క్వశ్చన్. నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అని ఎప్పుడు కూడా దేవుడు మాట్లాడంట. అందుకనే వాక్యముని మనం వాక్య ప్రకారంగా నడవడము అంటే ఏమిటి అంట, మన పాత జీవితంని కొత్త జీవితంగా మార్చబడాలి అంటే దేవుని మాటను గైకొనాలి. అందుకే వాక్యం ఏం చెప్తుందంట, మునపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అంటుంది. సో మనం చాలా మంది పాతవి తీసుకొచ్చి అవే కూడా ప్రార్థనలో పెట్టి చాలా మంది ఏం చేస్తామంట, పాతవి జరగాలి, నేను ఆ జీవితంలో ఉన్నట్టుగా ఇప్పుడు ఉండకుండా, లేకపోతే ఆ జీవితంలో ఉన్నది నా జీవితంలో ఇప్పుడు జరగాలి, కోల్పోయినది రావాలి. కాదంట, దేవుడు అంట నూతన క్రియ చేస్తాడంట. దేవా, నేను 10 లక్షలు లాస్ అయిపోయాను, ఇంత డబ్బులు లాస్ అయిపోయాను, నాకు మళ్ళీ అంత ఇవ్వు, అంతనే ఇవ్వు అని అడగకూడదంట. దేవుడు అన్నిటికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు. అందుకనే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఎప్పుడైతే నీ పాతవన్నీ వదిలిపెడతామో, పాత సంగతులు మునుపటివి అన్ని వదిలిపెట్టినప్పుడే దేవుడి యొక్క నూతనమైన క్రియ అనేది మన జీవితంలో మొదలవుతుంది. నూతనమైన క్రియ అంటే ఏమిటి? ఎక్కువగా, అంటే పాత దానికంటే ఎక్కువగా. ఇంతకుముందు కొద్దిగా ఉండే నీకు, కానీ దేవుడు చేసే నూతనమైన క్రియ ఎలాంటిదంట, ఇంకెక్కువగా ఉంటుంది. సో నీ ఆరోగ్యము అనారోగ్యంగా ఉందేమో ఈ జీవితం వరకు, పాత, ప్రజెంట్ అండ్ పాస్ట్ లో, కానీ ద ఫ్యూచర్ లో దేవుడు ఆరోగ్యంగా మార్చగలడు. ఈ రోజు నీ జీవితంలో దేవుడు మాట నూతన క్రియ చేయుచున్నాడు, ఇప్పుడే అది మొలుచునంట. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడే దేవుడి కార్యము, దేవుడు పని అనేది మొదలవుతుందంట. అందుకనే నమ్మిన వెంటనే కార్యాలు జరుగుతాయా, నమ్ముతున్నప్పుడే కార్యాలు జరుగుతాయా, నమ్మకపోతే జరగవా అన్నది కాదంట. నువ్వు నమ్మితే వెంటనే జరిగే కార్యాలు కూడా ఉంటాయంట. ఎందుకంటే మన వాక్యంలో కొత్త